హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు దసరా పండుగ రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి? తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా దసరా రోజు పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు. విజయదశమి రోజున పొలాల్లో, చెరువు గట్టుల్లో ప్రత్యేకంగా పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. ఈ సంప్రదాయం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనపడిందంట. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెబుతారు. శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేసేందుకు వెళ్లే ముందు పాలపిట్టను చూశాడని, అందుకే రామరావణ యుద్ధంలో విజయం సాధించాడని పురాణాలు చెబుతాయి. విజయదశమిని అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. దసరా పండుగ రోజున పాలపిట్టను చూసిన వాళ్ళందరికీ అంత శుభమే జరుగుతుందని ప్రజలు నమ్ముతుంటారు. ఇదే దసరా పండుగకు పాలపిట్టకు మధ్య ఉన్న సంబంధం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.